నెలంతా కష్టపడి పనిచేసిన తర్వాత జీతం ఎప్పుడు వస్తుందోనని ఆందోళన చెందే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇకపై ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందేలా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా జేఏసీ అధ్యక్షుడు గిరి మాట్లాడుతూ తమ 10 ఏళ్ల కల నెరవేరిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో ప్రతి నెల జీతాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి తగ్గుతుందని, సమయానికి వేతనాలు అందడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఉద్యోగులు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని వారు అన్నారు. ఈరోజు కలెక్టరేట్లో సీఎం గారికి పాలాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న 9వ తారీఖు నాడు సీఎం గారు రెగ్యులర్ ఉద్యోగులకు మాదిరిగా అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాలని చెప్పేసి సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. దీనికి సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. అలాగే మాకు సహకరించినటువంటి మొత్తం మంత్రివర్గానికి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మాకు ఎంతో సహకరించారు. మొన్న త్రిసభ్య కమిటీ అని చెప్పేసి వేసినటువంటి కమిటీలో మాజీ సీఎస్ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించి రానున్న రోజులలో సీఎం గారు దీనిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు. ఖచ్చితంగా మీకు ఒక న్యాయబద్ధమైనటువంటి అంశాన్ని విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో మీకు చెప్తామని చెప్పారు. చెప్పగానే ఆల్రెడీ మాకు జీవో రూపంలోనే మాకు సర్క్యులర్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిని వచ్చేటువంటి నెల 1వ తారీఖునే జీతాలు రావాలని చెప్పేసి కంటిన్యూషన్ ఎలాంటి సమస్య లేకుండా ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తామని చెప్పి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. సో అది విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో మాకు అది నెరవేరాలని చెప్పేసి సీఎం గారిని మేము ప్రత్యేకంగా మరొకసారి మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా జరగనటువంటి ఒక కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక మంచి గౌరవాన్ని ఇచ్చిందని చెప్పేసి ఈ ప్రజాపాలన ఏదైతే ఉందో ఈ సీఎం గారికి మేము హృదయపూర్వకంగా మరొకసారి మా అవుట్సోర్సింగ్ అసోసియేషన్ స్టేట్ అండ్ జిల్లా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ సిద్దిపేట్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, వివిధ రకాల సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలలో 1వ తారీఖునే జీతాలు ఇవ్వాలని చెప్పేసి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క కళ నెరవేరింది అని మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం ప్రగాఢంగా. ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి వెన్నెముక. గత 10 సంవత్సరాలలో ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి జీతాలు తీసుకున్న దుస్థితి ఉండే. కంటిన్యూషన్స్ కోసం కానీ, జీతాల కోసం కానీ, ట్రెజరీల వెంబడి, సెక్రటరీ వెంబడి, అధికారుల వెంబడి పడ్డా కూడా పనులు కానీ సమక్షంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ప్రభుత్వం నుంచి వెళ్ళి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క కుటుంబాలు అనేటివి ఒక అస్తిత్వాన్ని పొందినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాం. బానిసత్వం పోయి ఇలా బానిసత్వం నుంచి విముక్తి పొంది మేము ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో బతుకుతున్నాం అనే విధంగా మాకు ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. ఈ విధానాన్ని అవలంబించే విధంగా ప్రభుత్వం ఇంకా ముందస్తుగా నిర్ణయాలు తీసుకోవాలి, మార్గదర్శకాలు రూపొందించాలి. అదేవిధంగా విశ్వసనీయ సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి వర్గం నుంచి వెళ్ళి మొన్న అత్యంత సన్నిహితుడైన వి నరేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అతను కూడా చెప్పడం జరిగింది ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ రెగ్యులర్గా శాలరీస్తో పాటుగా హెల్త్ కార్డ్స్ కావచ్చు, భవిష్యత్తులో కార్పొరేషన్ కాకుండా కోఆపరేటివ్ అనే ఒక విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన నిలబడతా ఉన్నది.